హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు బయాలజీ సింప్లిఫైడ్ తెలుగు. ఈ వీడియోలో మనం క్లాస్ 12 బయాలజీ ఉంది కదా, దాంట్లో యూనిట్ 6 రిప్రొడక్షన్ చూస్తాం మనం. అంటే మొత్తం కాదు, లైక్ ఇది మొత్తం 3 చాప్టర్స్ ఇచ్చారు మనకి. చాప్టర్ 1 సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, నెక్స్ట్ చాప్టర్ 2 వచ్చేసరికి హ్యూమన్ రిప్రొడక్షన్, అండ్ చాప్టర్ 3 రిప్రొడక్టివ్ హెల్త్. సో ఇది 1 బై 1 ఒక్కొక్క చాప్టర్ చూద్దాం, అండ్ ఒక్కొక్క చాప్టర్కి మనకి ఎంత టైం తీసుకుంటుంది అన్నది కూడా చూద్దాం. అంటే లైక్ వీలైనంత త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ చాప్టర్స్లో ఏదైనా అర్థం కాకపోయినా కామెంట్ చేయండి, దాన్ని బట్టి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, నేను చెప్పడం కూడా ఆల్రెడీ చెప్పినట్టు నా టీచింగ్ స్టైల్ వచ్చేసరికి లైక్ లైన్ బై లైన్ ఉంటుందన్నమాట ప్రతిదీ కూడా. ఓకే, సో బయాలజీ ఈజ్ ఎసెన్స్ ఇన్ ది స్టోరీ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్. అంటే మొత్తం భూమి మీద జీవంలో జీవం ఉంది కదా, ఈ జీవానికి మెయిన్ ఎసెన్స్, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బయాలజీ అనమాట. ఓకే, వైల్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ డై వితౌట్ ఫెయిల్. అంటే మామూలుగా ఇండివిజువల్స్ అందరూ కూడా చనిపోతూ ఉంటారు. చనిపోయినప్పటికీ స్పీషీస్ అనేది కంటిన్యూ అవుతుంది కదా అలా. అంటే ఇప్పుడు మనం హ్యూమన్స్ ఉన్నాము, ఎన్నో సంవత్సరాలుగా బతుకుతున్నాము భూమి మీద, అయినప్పటికీ కొద్దిమంది చనిపోతూ ఉంటారు, కొద్దిమంది అంటే ఈ మన స్పీషీస్ అనేది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో దాని గురించి చెప్తారనమాట. ఓకే, స్పీషీస్ కంటిన్యూ టు లివ్ త్రూ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అన్లెస్ థ్రెటన్డ్ బై న్యాచురల్ ఆర్ ఆంథ్రోపోజెనిక్ ఎక్స్టెన్షన్. అంటే ఇప్పుడు ఇండివిజువల్గా అంటే చనిపోయినప్పటికీ, ఆర్గానిజమ్స్ అనేవి చనిపోయినప్పటికీ స్పీషీస్ కంటిన్యూ అవుతుంది. అది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతుంది. అన్లెస్ ఎప్పటి వరకు అంటే ఏ థ్రెటనింగ్, అంటే ఒక న్యాచురల్గా ఆంథ్రోపోజెనిక్గా థ్రెటనింగ్ అనమాట. అంటే న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల కానీ, లేకపోతే హ్యూమన్ మేడ్. ఆంథ్రోపోజెనిక్ అంటే మన వల్ల, హ్యూమన్ మేడ్ అలా ఏమన్నా అంతరించిపోవడం, అలా అంతరించిపోతే తప్ప స్పీషీస్ అనేవి అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అదనమాట ఎక్స్టెన్షన్ అంటే ఏంటి? అంతరించిపోవడం అని మీనింగ్ అనమాట. ఓకే, ఎక్స్టెన్షన్ ఇస్ నథింగ్ బట్ అంతరించిపోవడం, రైట్? నెక్స్ట్, రిప్రొడక్షన్ బికమ్స్ ఎ వైటల్ ప్రాసెస్ వితౌట్ విచ్ స్పీషీస్ కెనాట్ సర్వైవ్ ఫర్ లాంగ్. సో రిప్రొడక్షన్, దానివల్ల ఏంటి? రిప్రొడక్షన్ అనేది ఉండడం వల్లే మన స్పీషీస్ అనేది కంటిన్యూ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు మన మనమనే కాదు, ఏ జంతువులన్నా, ఓకే, ఏ ట్రీస్, ఏ టైగర్స్ అయినా, లేకపోతే సింహాలైనా, లేకపోతే ఏదైనా, ఒక చీమలైనా, దోమలైనా, ఎనీథింగ్. సో రిప్రొడక్షన్ ఉండడం వల్లే అవి ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ చనిపోయినప్పటికీ దాని స్పీషీస్ అలా కంటిన్యూ అవుతుంది. ఓకే, నెక్స్ట్, ఈచ్ ఇండివిజువల్ లీవ్స్ ఇట్స్ ప్రోజెనీ. దాని సంతానం ఉంటుందన్నమాట బై ఏ సెక్షువల్ ఆర్ సెక్షువల్ మీన్స్. సో ప్రతి ఒక్క ఇండివిజువల్ సంతానాన్ని ప్రొడ్యూస్ చేస్తారు కదా జనరల్గా. అది సెక్షువల్ మీన్స్ అవ్వచ్చు, ఏ సెక్షువల్ వల్ల అంటే లైంగిక ప్రత్యుత్పత్తి వల్ల కానీ, ఏ సెక్షువల్ అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి వల్ల కానీ సంతానం ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల స్పీషీస్ అనేది కంటిన్యూ అవుతుంది. అందుకని రిప్రొడక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, వైటల్ ప్రాసెస్ అంటున్నారు. వైటల్ అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. నెక్స్ట్, సెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్. సెక్షువల్ మోడ్ వల్ల ఎనేబుల్స్ క్రియేషన్ ఆఫ్ న్యూ వేరియంట్స్ సో దట్ సర్వైవల్ అడ్వాంటేజెస్ ఎన్హాన్స్డ్. సో సెక్షువల్ అంటే లైంగిక ప్రత్యుత్పత్తి వల్ల కొత్త వేరియంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి సర్వైవల్ అనేది ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. ఓకే, దిస్ యూనిట్ ఎక్స్ప్లెయిన్స్ ద డీటెయిల్స్ ఆఫ్ రిప్రొడక్టివ్ ప్రాసెసెస్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ హ్యూమన్స్ యాజ్ ఈజీ టు రిలేట్ రిప్రజెంటేటివ్ ఎగ్జాంపుల్స్. సో ఈ యూనిట్లో మనం బేసిక్గా ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో రిప్రొడక్షన్ అండ్ ఇవంతా చూస్తాము, అండ్ రిలేటెడ్ పర్స్పెక్టివ్ అండ్ హ్యూమన్ రిప్రొడక్టివ్ హెల్త్ కూడా. హ్యూమన్ రిప్రొడక్టివ్ హెల్త్ కూడా చెప్తారా ఈ యూనిట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, హ్యూమన్ రిప్రొడక్టివ్ హెల్త్ అండ్ హౌ రిప్రొడక్టివ్ ఇల్ హెల్త్ కెన్ బి అవాయిడెడ్. అంటే రిప్రొడక్షన్ పరంగా కూడా ఇల్ హెల్త్ ఉంటుంది కదా, అంటే లైక్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, లేకపోతే ఫర్టిలిటీ పరంగా, అవి కాకుండా ఏమైనా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి కదా రిప్రొడక్టివ్ పరంగా. సో వాటిని ఎలా అవాయిడ్ చేయొచ్చు అలాంటివి కూడా మెన్షన్ చేస్తారంట. ఓకే, ఈ చాప్టర్లో చూద్దాం.
ఓకే, నెక్స్ట్ ఎస్ పంచానన్ మహేశ్వరి గారు సైంటిస్ట్. ఈయన ఇక్కడ మనం బేసిక్గా చూడాల్సింది ఏంటంటే ఈయన నవంబర్ 1905 జైపూర్ రాజస్థాన్లో పుట్టారు. పంచానన్ మహేశ్వరి రోజ్ టు బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టింగ్విష్డ్ బాటనీ. ఈయన ఒక బాటనిస్ట్. ఓకే, అలహాబాద్ హైయర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ సంథింగ్ ఇందులో కోర్గా ఏముందో అది చూద్దాం. ఓకేనా. డ్యూరింగ్ హిస్ కాలేజ్ డేస్ హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై డబ్ల్యూటీ వార్డెన్, అమెరికన్ మిషనరీ టీచర్, టు డెవలప్ ఇంట్రెస్ట్ ఇన్ బాటనీ ఎస్పెషల్లీ మార్ఫాలజీ. ఎస్, సో పంచానన్ మహేశ్వరి గారు మార్ఫాలజీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. ఓకే, అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ హిస్ టీచర్ వన్స్ ఎక్స్ప్రెస్ దట్ హిస్ స్టూడెంట్ ఇఫ్ హిస్ స్టూడెంట్ ప్రోగ్రెసెస్ ahead of him, it will give him a great satisfaction. These words encouraged Panchanan Maheshwari to inquire what he could do for his teacher in return. ఓకే, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే హీ వర్క్డ్ ఆన్ ఎంబ్రియోలాజికల్ ఆస్పెక్ట్స్. ఓకే, ఇది ఇంపార్టెంట్. పిండోత్పత్తి శాస్త్రం ఉంటుంది కదా, ఆ ఎంబ్రియోలాజికల్ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువ వర్క్ చేశారు ఈయన. ఓకే, ఎంబ్రియోలాజికల్ క్యారెక్టర్స్ ఆఫ్ టాక్సానమీ. ఓకే, ఈ వర్గీకరణ శాస్త్రం ఉంటుంది కదా టాక్సానమీ, దాంట్లో ఎంబ్రియోలాజికల్ ఆస్పెక్ట్స్ గురించి ఈయన ఎక్కువ వర్క్ చేశారు. ఓకే, అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ యాజ్ అన్ ఇంపార్టెంట్ సెంటర్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఎంబ్రియాలజీ అండ్ టిష్యూ కల్చర్. సో ఎంబ్రియాలజీ పిండోత్పత్తి శాస్త్రం యాజ్ వెల్ as టిష్యూ కల్చర్ మీద ఎక్కువ హార్డ్ వర్క్ చేశారు. ఓకే, అది ఫస్ట్ పాయింట్. టిష్యూ కల్చర్ అంటే ఏంటి? టిష్యూ కల్చర్ అంటే కణజాలాలు ఉంటాయి కదా, ఆ కణజాలాలని ఎలా కల్చర్ చేయడము, గ్రో చేయడము. సో అదనమాట. హీ ఆల్సో ఎంఫసైజ్డ్ ద నీడ్ ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ వర్క్ ఆన్ ఆర్టిఫిషియల్ కల్చర్ ఆఫ్ ఇమ్మెచ్యూర్ ఎంబ్రియోస్. అంటే ఇంకా ఇమ్మెచ్యూర్గా ఉన్న ఎంబ్రియోస్ని ఆర్టిఫిషియల్గా ఎలా కల్చర్ చేయొచ్చు, అలాంటివన్నీ. కల్చర్ చేయడం అంటే గ్రో చేయడం అనమాట. ఓకే, సో అవన్నీ కూడా చెప్పారనమాట ఈయన. వాటి మీద ఎక్కువ చేశారు. ఓకే, నెక్స్ట్ దీస్ డేస్ టిష్యూ కల్చర్ హ్యాస్ బికమ్ a landmark in science. His work on test tube fertilization and intra-ovarian pollination won worldwide acclaim. సో టెస్ట్ ట్యూబ్లో ఫర్టిలైజేషన్ జరగడం. ఓకే, ఫలదీకరణ అంటే టెస్ట్ ట్యూబ్లోనే ఫర్టిలైజేషన్ చేయడము. సో ఇంట్రా ఓవేరియన్గా ఓవరీ లోపలే పాలినేషన్ చేయడము. సో మొత్తం ఇవన్నీ కూడా చాలా ఈయన వర్క్ అనమాట ఇదంతా. సో అది బాగా వరల్డ్ వైడ్గా బాగా పాపులర్ అయింది. ఓకే, he has honored the fellowship of Royal Society of London, Indian National Science Academy and several other institutions of excellence. He encouraged general education and made significant contribution to school education. ఓకే, అది ఏం లేదు. బేసిక్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పంచానన్ మహేశ్వరి సైంటిస్ట్. హీ వాజ్ అంటే ఇతను మెయిన్గా ఎంబ్రియోలాజికల్ ఆస్పెక్ట్స్ అండ్ టిష్యూ కల్చర్ మీద టాక్సానమీలో బాగా ఎక్కువ వర్క్ చేశారు. ఓకే, నెక్స్ట్ మార్ఫాలజీ, ఎస్పెషల్లీ మార్ఫాలజీ అంటే ఈయన బాగా ఇంట్రెస్ట్ చూపించారు అంతే. ఓకే, నెక్స్ట్ కోర్స్ ఈయన ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ హిజ్ లీడర్షిప్ ఇన్ బ్రింగింగ్ అవుట్ ది వెరీ ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ బయాలజీ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్కూల్స్ పబ్లిష్డ్ బై ఎన్సీఆర్టీ in 1964. ఓకే, ఎన్సీఆర్టీలో కూడా పబ్లిష్ చేశారు. నెక్స్ట్, సో కమింగ్ టు ది టాపిక్ ప్రాపర్, చాప్టర్ 1 సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో ఇందులో మళ్ళీ 1.1, 1.2, 1.3 ఇలా ఇచ్చారు. 1.5 వరకు చూద్దాం. మనం ఈ పార్ట్లో ఎంతవరకు కంప్లీట్ చేయగలుగుతామో అంతవరకు కంప్లీట్ చేద్దాం. ఓకే, ఆర్ వి నాట్ లక్కీ దట్ ప్లాంట్స్ రిప్రొడ్యూస్ సెక్షువల్లీ? అంటే ప్లాంట్స్లో సెక్షువల్ రిప్రొడక్షన్ ఉంటుంది కదా, అంటే లైక్ లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి రెండూ జరుగుతాయి, బోత్ సెక్షువల్ అండ్ అసెక్షువల్ మొత్తం ఈ భూమి మీద. సో ఇందులో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద మెరాట్స్ ఆఫ్ ఫ్లవర్స్ దట్ వీ ఎంజాయ్ గేజింగ్ అట్. మెరాట్స్ అంటే చాలా మిలియన్స్ ఆఫ్ ఫ్లవర్స్ అని, చాలా ఎక్కువ ఫ్లవర్స్ మనం లెక్క పెట్టలేనని. ఓకే, ద సెన్స్ అండ్ పర్ఫ్యూమ్స్ దట్ వీ స్వాన్ ఓవర్, ద రిచ్ కలర్స్ దట్ అట్రాక్ట్ us are all there as an aid to sexual reproduction. సో అంటే మెయిన్గా అంటే మనం ఈ మిలియన్స్ ఆఫ్ ఫ్లవర్స్, వీటి స్మెల్ అంటే ఈ సెంట్లు, ఈ పర్ఫ్యూమ్స్ అంటే ఆ స్మెల్కి మనం ఇంకా చాలా ఒక్కొక్క ఫ్లవర్ స్మెల్ అయితే ఇంకా మనకి అబ్బాయి ఎంత బాగుందో అనిపిస్తుంది కదా. అంటే ఇంకా మూర్చిపోయారు ఆ స్మెల్కి అనేటట్టు ఫీలింగ్ అనమాట ఆ స్వాన్ ఓవర్ అన్న పదం. ఓకే,
అంత బ్రైట్ బ్రైట్ కలర్స్ ఉంటాయి, అంత రిచ్ కలర్స్, అవన్నీ మనల్ని చాలా అట్రాక్ట్ చేస్తాయి కదా. సో మనల్నే కాదు, పాలన్, ఈ బీస్, వీటిని కూడా, సో అవన్నీ కూడా సెక్షువల్ రిప్రొడక్షన్కి ఒక ఎయిడ్, అంటే ఒక పురుగొల్పించడం అనమాట ఆ సెక్షువల్ రిప్రొడక్షన్కి. సో అది ఫ్లవర్స్ డు నాట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ అస్ టు బీ యూస్డ్ ఫర్ అవర్ ఓన్ సెల్ఫిష్నెస్. ఎస్, మనం ఫ్లవర్స్ని మరి మన సెల్ఫిష్నెస్ కోసం వాడుతున్నాం కదా, మన స్వార్థానికి కాకుండా ఫ్లవర్స్ దానివల్ల దానికోసమే కాదు, ఇంకా చాలా వాటికి యూజ్ అవుతాయి అన్నట్టు చెప్తున్నారు. ఆల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ షో సెక్షువల్ రిప్రొడక్షన్. సో అన్ని పుష్పించే మొక్కలు అన్నీ కూడా సెక్షువల్, అంటే లైంగిక ప్రత్యుత్పత్తిని చూపిస్తాయి. ఎ లుక్ ఎట్ డైవర్సిటీ ఆఫ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ది ఇన్ఫ్లోరసెన్స్, flowers and floral parts shows an amazing range of adaptations to ensure formation of end products of sexual reproduction. అంటే అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే వాటి ఇన్ఫ్లోరసెన్స్ అంటే పుష్ప విన్యాసాలు, ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ పుష్ప విన్యాసాలు ఉంటాయి కదా, అవి ఆ ఫ్లోరల్ పార్ట్స్ అంటే ఆ ఫ్లవర్లో ఉన్నటువంటి పార్ట్స్, అండ్ ఆ అడాప్టేషన్స్ అంటే కొన్ని రకాలైనటువంటి మార్పులు, అవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అవన్నీ అల్టిమేట్గా ఆ సెక్షువల్ రిప్రొడక్షన్ తాలూకా ఎండ్ ప్రొడక్ట్స్ని ఫామ్ చేయడానికి. సెక్షువల్ రిప్రొడక్షన్ తాలూకా ఎండ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? ఫ్రూట్స్, సీడ్సే కదా. ఎస్, సో అల్టిమేట్గా అంటే ఇప్పుడు ఆ ఫ్లవర్ ఒక మొక్క ఉందనుకో, మామిడి చెట్టు ఉందనుకోండి, ఆ మామిడి చెట్టు అల్టిమేట్గా ఏంటి, అది మళ్ళీ ఫ్రూట్ పేర్ చేస్తుంది, ఆ ఫ్రూట్ లోపల సీడ్ ఉంటుంది, అంతే కదా. అది మళ్ళీ పడగానే అవి నేలపైన ఇది చేయగానే మళ్ళీ ఇంకొక మొక్క వస్తుంది, దాని ద్వారానే కదా స్పీషీస్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. సో అల్టిమేట్గా ఒక సెక్షువల్ రిప్రొడక్షన్ తాలూకా ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఫ్రూట్స్, సీడ్స్. ఓకే, ఇన్ దిస్ చాప్టర్ లెట్ us అండర్స్టాండ్ ది మార్ఫాలజీ, స్ట్రక్చర్ అండ్ ది ప్రాసెసెస్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో ఇప్పుడు యాంజియోస్పర్మ్స్ అంటే నథింగ్ బట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఓకే, ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ యొక్క దాని మార్ఫాలజీ ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి, అసలు అది ఎలా ఉంటుంది, ఒక ఫ్లవర్ అనేది, ఆ ప్రాసెస్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి, అన్నీ ఈ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 1.1 ఇందులో ఫ్లవర్, ఏ ఫ్యాసినేటింగ్ ఆర్గన్ ఆఫ్ యాంజియోస్పర్మ్స్. ఓకే, యాంజియోస్పర్మ్స్ అంటే ఏంటి? యాంజియోస్పర్మ్స్ అంటే తెలుసు కదా, ఆల్రెడీ మనం చదువుకున్నదే. యాంజియోస్పర్మ్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హ్యావింగ్ ఒక ఫ్లవర్ బేరింగ్ అండ్ విచ్ విల్ ప్రొడ్యూస్ సీడ్స్ అండ్ ఫ్రూట్స్. ఓకే, హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ హ్యాడ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ఫ్లవర్స్ సిన్స్ టైమ్ ఇమ్మెమోరియల్. అంటే అనాది నుంచి ఎప్పటి నుంచో హ్యూమన్స్ మనకి ఫ్లవర్స్తో చాలా రిలేషన్షిప్ ఉంది అన్నట్టు చెప్తున్నారు. ఫ్లవర్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ యాస్థెటిక్, ఆర్నమెంటల్, సోషల్, రిలీజియస్, కల్చరల్. సో అన్నిటిలోనూ మనం వాడతాం కదా, ఆర్నమెంటల్గా వాడతాము, అందానికి వాడుకుంటాము, లేకపోతే సోషల్, రిలీజియస్ ఇష్యూస్లో వాడుకుంటాము. ఇప్పుడు ఇది ఆగస్ట్ కదా, ఆగస్టు, సెప్టెంబర్, ఇప్పుడు వినాయక చవితులు ఇవన్నీ వస్తాయనుకోండి, ఫ్లవర్స్ ఖచ్చితంగా వాడతాం కదా. లైక్ దట్ కల్చరల్గా అన్నిటి పరంగా కూడా ఫ్లవర్స్ వాడతాం. దే హ్యావ్ ఆల్వేస్ బీన్ యూజ్డ్ యాజ్ సింబల్స్ ఫర్ కన్వేయింగ్ ఇంపార్టెంట్ హ్యూమన్ ఫీలింగ్స్. ఓకే, మన హ్యూమన్ ఫీలింగ్స్ని కూడా కన్వే చేయడానికి కూడా ఇది వాడతాం అనమాట. అంటే మన ప్రేమ, లవ్, ఎఫెక్షన్, హ్యాపీనెస్, గ్రీఫ్, మౌరింగ్, ఎవ్రీథింగ్ అంటే మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. అంటే ఒక ప్రేమని చెప్పాలనుకోండి, జనరల్గా ఒక రెడ్ రోజ్ ఇచ్చి చెప్తారు కదా, ఉంటాయి కదా రోజ్ డేలు, ఇవన్నీ ఎందుకు, అక్కడ కూడా మనం ఫ్లవర్స్ని వదలట్లేదు. ఓకే, అవన్నీ చెప్పడానికి. అండ్ మన హ్యాపీనెస్, సపోజ్ ఎవరికన్నా మెడిసిన్ సీట్ వచ్చింది, ఏం చేస్తారు, ఒక బొకే పట్టుకెళ్ళిస్తారు విష్ చేయడానికి, అంతే కదా. లైక్ దట్ ఒక గ్రీఫ్ అంటే లైక్ ఎవరో బాధలో ఉన్నారు, లేకపోతే సమ్వన్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్, వెళ్తారు, ఒక చిన్న బొకే ఇచ్చి చెప్తారు కదా, మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, లైక్ దట్. సో అది మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో లిస్ట్ అట్లీస్ట్ 5 ఫ్లవర్స్ ఆఫ్ ఆర్నమెంటల్ వాల్యూ దట్ ఆర్ కామన్లీ కల్టివేటెడ్ at homes and in gardens. Find out the names of 5 more flowers that are used in social cultural. అదే జనరల్గా మీరు సోషల్ కల్చరల్ ఈవెంట్స్లోని, ఇంట్లోని, గార్డెన్స్లో ఏమేమి పెంచుకుంటారో ఒక మొక్కల్ని, ఆ ఫ్లవర్స్ని మెన్షన్ చేసుకోండి అంటున్నారు. ఓకే, ఫ్లారికల్చర్ అంటే ఏంటి? ఫ్లారికల్చర్ అంటే ఫ్లవర్స్ని పెంచడం అండ్
ఇది ఫ్లారికల్చర్. ఓకే, ఫ్లవర్స్ని పెంచడం, దాని మార్కెటింగ్ మొత్తం పుష్పించే మొక్కలకు సంబంధించిందనమాట ఫ్లారికల్చర్ అనేది. ఓకే, టు ఏ బయాలజిస్ట్ ఫ్లవర్స్ ఆర్ మార్ఫలాజికల్ అండ్ ఎమిరిలాజికల్ మార్వెల్స్ అండ్ ద సైట్స్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్. అంతే కదా. ఇప్పుడు మనం ఒక బయాలజిస్ట్ పరంగా ఆ ఫ్లవర్ అనేది ఏంటి, అసలు ఫ్లవర్ అనేది ఒక మార్ఫలాజికల్గా, ఎంబ్రియోలాజికల్గా ఒక సైట్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్, ఒక రిప్రొడక్షన్ జరుగుతుంది ఒక ఫ్లవర్ అనే దాంట్లో. అల్టిమేట్గా మనకి ఫ్రూట్స్, సీడ్స్ ఇవన్నీ వస్తాయి అన్న మట్టుకి మనకు తెలుసు కదా, అదనమాట. ఓకే, మనకి ఫిగర్ 1.1 విల్ హెల్ప్ యూ రికాల్ ఆల్ పార్ట్స్ ఆఫ్ టిపికల్ ఫ్లవర్. ఓకే, ఇక్కడ మనం పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్ చూద్దాము. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ది ఫ్లవర్. ఎల్ఎస్ అంటే ఏంటి? ఎల్ఎస్ అంటే లాంగిట్యూడినల్ సెక్షన్. ఓకే, ఇది ఫ్లవర్. ఓకే, ఇక్కడ ఫ్లవర్ ఇది చూడండి, లాంగిట్యూడినల్ సెక్షన్. ఇక్కడ మనకి వచ్చేసరికి ఓవరీ. ఓకే, ఇది ఓవరీ. నెక్స్ట్ ఇవన్నీ కూడా సెప్టల్ అనమాట, సెప్టల్ పార్ట్. నెక్స్ట్ ఇవన్నీ పెటల్స్, ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ పెటల్స్. ఓకే, నెక్స్ట్ ఇలా ఉంటాయి కదా ఒక 5. నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్నది స్టైల్ అన్నమాట, ఈ మధ్యలో ఉన్న పార్ట్ స్టైల్. ఓకే, ఈ పైన ఉన్నది స్టిగ్మా. ఓకే, స్టైల్ పైన ఉన్నది స్టిగ్మా. నెక్స్ట్ ఇవన్నీ ఏంటి, మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ స్టామెన్స్. ఎస్, ఇవన్నీ స్టామెన్స్. ఈ స్టామెన్ పై పార్ట్ యాంథర్ అనమాట, ఇది యాంథర్. ఓకే, దిస్ ఈజ్ యాంథర్. యాంథర్ పార్ట్స్ అవన్నీ చాలా ఉంటాయి, అవన్నీ మనం ముందు చూద్దాం. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ఫ్లవర్ లాంగిట్యూడినల్ సెక్షన్. నెక్స్ట్ 1.1 కమింగ్ టు ప్రీ ఫర్టిలైజేషన్. 1.2 1.2 ప్రీ ఫర్టిలైజేషన్. ఇది ఎంతవరకు కంప్లీట్ చేయగలం అంతవరకు చూద్దాం. ఓకే, ఓకే, మచ్ బిఫోర్ ద యాక్చువల్ ఫ్లవర్ ఈజ్ సీన్ ఆన్ ఎ ప్లాంట్. అంటే ఒక ప్లాంట్ మీద యాక్చువల్గా మనం ఒక ఫ్లవర్ చూసే కంటే ముందు ద డెసిషన్ దట్ ద ప్లాంట్ ఈజ్ గోయింగ్ టు ఫ్లవర్ హ్యాస్ టేకెన్ ప్లేస్. అంతే కదా, ఏదైనా అంతే. ఇప్పుడు ఆ ప్లాంట్ మీద మనం ఫ్లవర్ చూడక ముందే ఎప్పుడో ఫ్లవర్ ఫామ్ అవ్వడానికి డెసిషన్ అనేది తీసుకోబడుతుంది అన్నట్టు చెప్తున్నారు. అంతే కదా, జనరల్గా బేసిక్గా దాంట్లో కొన్ని ఉంటాయి, అది మళ్ళీ బడ్ ఫామ్ అవుతుంది, ఆ బడ్ నుంచి మళ్ళీ ఫ్లవర్ వస్తుంది, లైక్ దట్. సెవరల్ హార్మోనల్ అండ్ స్ట్రక్చరల్ చేంజెస్ ఆర్ ఇనిషియేటెడ్ విచ్ లీడ్ టు ది డిఫరెన్షియేషన్ అండ్ ఫర్దర్ డెవలప్మెంట్ ఆఫ్ ఫ్లోరల్ ప్రైమోర్డియం. సో అంటే బేసిక్గా ఏం చెప్తున్నారంటే చాలా హార్మోన్లు, స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఫస్టే ఇనిషియేట్ అయ్యి డిఫరెన్షియేషన్, కొన్ని చాలా మార్పులు జరుగుతాయి. అల్టిమేట్గా ఫ్లోరల్ ప్రైమోర్డియం అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ప్రైమోర్డియం అంటే ఏంటి? ఫ్లోరల్ ప్రైమోర్డియము దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మొగ్గలు ఉంటాయి కదా, మొగ్గల నుంచే కదా పువ్వులు వస్తాయి. ఆ మొగ్గలు ఫామ్ అవడం కంటే ముందు స్టేజ్ అనమాట ఇది ఫ్లోరల్ ప్రైమోర్డియం అనేది. ఇన్ఫ్లోరెసెన్స్ ఆర్ ఫార్మ్డ్ విచ్ బేర్ ఏ ఫ్లోరల్ బడ్స్. ఎస్, ఇన్ఫ్లోరెసెన్స్ అంటే ఇందాక అనుకున్నాం కదా పుష్ప విన్యాసం. ఆ పుష్ప విన్యాసం కంటే ముందే ఫ్లోరల్ బడ్స్ ఫామ్ అవుతాయి, మొగ్గలు ఫామ్ అవుతాయి. ఆ తర్వాత ఫ్లవర్స్ వస్తాయి ఆ మొగ్గల నుంచి. ఇన్ ది ఫ్లవర్ ద మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకే, అంటే ఒక ఫ్లవర్ లోపల మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. మేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ ఈజ్ ఆండ్రోషియం. గైనోషియం అంటే ఏంటి? ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ గైనోషియం అనమాట. అల్టిమేట్గా డిఫరెన్షియేట్ అవుతాయి. డిఫరెన్షియేట్ అవ్వడం అంటే పరిపక్వత చెందడం, ఇంకా మార్పులు జరగడం దాంట్ లోపల. ఓకే, యూ వుడ్ రికలెక్ట్ ది ఆండ్రోషియం కన్సిస్ట్ ఆఫ్ ఆల్ స్టామెన్స్. ఎస్, ఆండ్రోషియం లోపల స్టామెన్స్ ఉంటాయి. స్టామెన్స్ తెలిసిందే కదా మనకి, ఇందాక ఇక్కడ ఫ్లవర్లో చూసాం కదా మనం. ఈ స్టామెన్స్ అన్నీ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆండ్రోషియం కన్సిస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గైనోషియం అనమాట. ఓకే, గైనోషియం అనేది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ పార్ట్లో మనం ఈ స్టామెన్, మైక్రోస్పోరాంజియం, పాలన్ గ్రెయిన్స్ ఇవన్నీ మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. సో ఈ పార్ట్ 1 వచ్చేసరికి ఇక్కడ వరకు చూసాం మనం. సో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా అలాంటివి కామెంట్ చేయండి. ఓకే, కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదా బేసిక్గా ఇంకా వేరే ఏదైనా చాప్టర్ కావాలన్నా అవన్నీ కూడా కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే గైస్, ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోండి అయితే.